న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జనసేన పార్టీకి 10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్. పర్యటనలో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించిన చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ చీఫ్ చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించారు. ఫిబ్రవరి 26న సీఎం జగన్ హంద్రీనీవా కాలువపై నీళ్లు విడుదల చేసిన రాజుపేట ప్రాంతానికి చంద్రబాబు వెళ్లారు. సీఎం జగన్ ప్రారంభించిన కెనాల్ గేట్లను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శన అస్త్రాలు సంధించారు. హంద్రీనీవాలో ఉత్తుత్తి గేట్ తో సినిమా సెట్టింగ్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. నీటి విడుదల తంతు పూర్తి కాగానే గేట్ ను తీసేశారని ఆరోపించారు. ఈరోజు కుప్పానికి ఒక 2 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి తద్వారా 640 చెరువులకు నీళ్లు ఇవ్వాలని, పాలార్లో 30 చెక్ డ్యాములకి ఫిలప్ చేయాలని, తద్వారా మైక్ పెట్టకూడదు అనుకుంటా, నాకు ఐడియా లేదు, మళ్ళా తద్వారా మొత్తం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ఇది కాకుండా డ్రిప్ ఇరిగేషన్ కూడా లింక్ చేసి సమర్థవంతంగా నీరంతా ఉపయోగించుకొని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక సంకల్పం. దీనికోసం యామగానిపల్లిలో గుడిపల్లి మండలం 364 కోట్ల రూపాయలతో ఒక రిజర్వాయర్, మాదనపల్లి శాంతిపురం మండలంలో 171 కోట్లతో ఒక రిజర్వాయర్, అదే మాదిరిగా ఈ నీళ్లు ఇక్కడ ఉండి పాలారులో 30 చెక్ డ్యాములకు నీళ్లు ఇస్తే తద్వారా నీళ్లుంటాయి, ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. 613 కోట్లకు గాను మొత్తానికి 520 కోట్లు ఖర్చు చేశాం. 90% పూర్తయినాయి. 2014 నుంచి హంద్రీనీవా పైన నేను శ్రద్ధ పెట్టి తద్వారా పై నుంచి జీడిపల్లి దగ్గర నుంచి గొల్లపల్లి దగ్గర నుంచి అన్ని కాలువలు అన్ని లిఫ్ట్లని పూర్తి చేసుకుంటూ అవసరమైతే కాలువలపైనే పడుకుని ఫోకస్ చేసి తద్వారా నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు 1000 కోట్ల నీళ్లు రిలీజ్ చేశాం. ఫంక్షన్ కూడా పెట్టాం. మట్లు కూడా ఆ వర్కులు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎన్నోసార్లు మనం ఆందోళన చేస్తే చేయనీయకుండా చేసి ఎవరిని విమర్శించకుండా కాలువ వీరికి వచ్చినా రానియకుండా అన్ని విధాలు అడ్డుపడి లాస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళా కొత్త పిచ్చిగాళ్ళు వేసుకొని వచ్చారు. ఎంత నాటకమైతే నాకైతే అర్థం కాలేదు. ముఖ్యమంత్రి వస్తాడు ఇక్కడికి, వచ్చి గేట్లు పెట్టారు. గేట్లు పెట్టి ఆయన బటన్ నొక్కాడు, ఉత్తుత్తి బటన్. అందరికీ ఇదే మరి ఉత్తుత్తి బటన్ నొక్కేసి మోసం చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే ఉత్తుత్తి బటన్ నొక్కాడు. నొక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు
కుప్పం ప్రజలు అమాయకులు కాబట్టి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ హై అంటే ఇక్కడున్న రేవంత్ రెడ్డి మోడీ మేరే బడే బాయ్ అంటాడు. అసలు ఇక్కడున్న కాంగ్రెస్ సేన ఇది కాంగ్రెస్సా బీజేపీయా అని అర్థం కాలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते, चौकीदार चोर है बोलते, चौकीदार चोर है అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నై చౌకీదార్ నీ అయినో చోర్ నై అయినో హమారే బడే బాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, అదానీ ప్రధాని, అదానీ के लिए काम करते प्रधानी అని రాహుల్ గాంధీ అంటాడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे, जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिक्कर स्कैम कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिक्कर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై నేను జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా 10 కోట్ల రూపాయలు ఇస్తున్నానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి రత్నానికి మంగళవారం ఆ చెక్కును ఆయన అందజేశారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు 500 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుండి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు తాడేపల్లి నుండి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని
ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన యొక్క అడుగుజాడలలో, ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి, గత కాలంలో ప్రజల యొక్క తీరును, ప్రజల యొక్క ఘోషను ఆలకించి, నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు. ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ, పూర్వమున అనగా దేవుని వాక్యం చెప్తుందంటే, యెహోవా చేసిన కార్యములు, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొనిచున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు. సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక శూరుని సహాయము చేయవలనుచున్నాను, ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు. ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు, హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పనిపాట్లన్నిటి కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యములను చేయనటువంటి వాడుగా, ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేయించినటువంటి యాత్ర. అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా ఉద్భవింప చేయాలి, జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై, ప్రజ కొరకై, ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల, కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నుండి వారిని విడి ఒక మాట ఎస్ అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు తండ్రి. సుట్లకు పాటడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు తండ్రి, నీకు వందనం, స్తోత్రం 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 స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయ దుర్గం నీవే నాయన, నీకు వందనం, స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవ, నీకు వందనం, స్తోత్రం తండ్రి. నాయన జగన్ను తన యాత్ర అంతటినీ, తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి, సంపూర్ణ అధికారం కిందికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవా, బిడ్డ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా, ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం, స్తోత్రం దేవా. తండ్రి, ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా దేవా. యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు, భయపడకము, విస్మయం అందుకము. నీతో వచ్చేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలు దేవుడు సైన్యం వెనుకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా. తండ్రి, బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా. తండ్రి, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, భయపడుకోమంటున్నావు దేవా, నీకు వందనం, స్తోత్రం. నైనా యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు తండ్రి. నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను, పర్వతాలు, కొండలు చదును చేస్తాను దేవా. నీ ముందున్న ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగలగొడతానన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. భయపడకము అని చెప్తున్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను. నేను బలపరచువాడని నేనే, సహాయం చేయవాడని నేనే, నన్ను అయితే నీ దక్షిణ హస్తం ఆదుకుంటుందన్నావు ప్రభువా. ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి.
దేవా, అన్ని విషయాల్లో చాలిన దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి, ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని, ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటిని కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభు యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ క్లోజ్ యువర్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతరము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బీజేపీతో కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏనని చెప్పారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. बड़े भाई छोटे भाई बड़े भाई से पूछा ना, मोदी साहब से क्या पूछा ये छोटे भाई? बड़े भाई, फ्यूचर में भी आपका दुआ रहना, आपका मदद रहना, हमारे तरफ देखो, गुजरात जैसा हमारा तेलंगाना को बनाओ बोल रहा. बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी? आगे भी बीजेपी जीतता, आगे भी मोदी साहब रहता, तुम हमारा को अच्छा तरीके से देखो, हमारा फंड्स दो बोल के बोल रहा. बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया, इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के. ये बात हमारे मुसलमान भाई, हमारे बहन भी सोचना चाहिए. इन्हें बीजेपी के जो अदानी है, वो अदानी साहब से भी गला मिल लिया. इन्हें मोदी साहब को बड़े भाई बोलते हैं. अरे क्या करे बीजेपी ने? बीजेपी जो वादा करा एक तो भी करा आज तक. बीजेपी क्या बोले उनके मैनिफेस्टो, कांग्रेस पार्टी ने क्या बोले उनके मैनिफेस्टो में? वो लोग बताए कि हर साल बजट में मुसलमान के लिए 4,000 करोड़ देते बोले. दिए क्या? 4,000 बोले, वो लोग 2,200 रुपए, 2,200 करोड़ रुपए लगाए. इससे क्या समझना चाहिए? पहले वादा कांग्रेस ने टूटा गया. मैं और एक बात मैं आप लोगों से पूछना चाहता हूं, कभी
इंडिपेंडेंस आने के बाद अपने एरिया में कोई गवर्नमेंट में मुसलमान मिनिस्टर नहीं रहे, ऐसे टाइम कभी है भैया? पहली बार आज अपने राज्य में मुसलमानों को कैबिनेट मिनिस्टर नहीं बनाए, कोई मिनिस्टर है नहीं अपने तरफ से। केसीआर साहब आए तो डिप्टी सीएम दिए, रेवेन्यू मिनिस्टर दिए, होम मिनिस्टर बनाए केसीआर साहब ने, लेकिन आज अपने राज्य में कांग्रेस के हुकूमत ने मुसलमानों को कम से कम मिनिस्टर भी नहीं दिया, बजट भी कम कर दिया है। क्या दिया? ऊपर से मोदी के पीछे भाग रहे लोग। इमाम मौजम साहब लोगों को तनख्वाह डबल करते बोल के बोले, करे क्या? नहीं करे। अरे रमजान का महीना चल रहा, आज तक उन लोगों का तनख्वाह भी नहीं गिरा। जो केसीआर साहब ने इस दुनिया में पहली बार इमाम मौजम साहब लोगों को कोई तनख्वाह दिए, वो केसीआर साहब ने दिया है। आज भी रमजान के महीना चल रहा, उन लोगों का 3 महीने का 4 महीने का तनख्वाह अभी भी बाकी है। अरे कम से कम रमजान भी नहीं बनाना चाहते क्या? तनख्वाह भी रोक के रखते क्या? केसीआर साहब तोहफा बेचते थे रमजान महीने में, ये लोग तोहफा भी नहीं दिए। ये बात पूरा आप समझना चाहिए। केसीआर साहब ने माइनॉरिटी रेजिडेंशियल स्कूल लगाए, अपने बच्चियों को पढ़ाने के लिए बहुत अच्छा काम केसीआर साहब ने कर चुके हैं। अब ये इस इलेक्शन में यहां तो कांग्रेस है नहीं, मेदक जिले में यहां अगर से अपना लड़ाई है बीजेपी से है। मुसलमान बहनों से, भाइयों से, बुजुर्गों से मैं एक ही गुजारिश करना चाहता हूं, आपके वोट कांग्रेस को डाले तो वो बेकार होता है, वो बीजेपी को फायदा पहुंच सकता है। इस वास्ते एक सेक्युलर लीडर है केसीआर साहब ने, सेक्युलर पार्टी है बीआरएस पार्टी ने। आप तमाम लोग वेंकटराम रेड्डी साहब को कार के निशान पे वोट देके जिताइए बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। ये बीआरएस पार्टी ही बीजेपी से टकरा कर सकते हैं। पहले क्या बोले ये लोग, बीजेपी बीआरएस मिले हुए बोल के गलत प्रचार करें। आज ये लोग ने हम अलायंस नहीं करे बोल के कविता जी को अरेस्ट करके जेल में रखे। अगर से हम उन लोगों से अलायंस कर लिए तो कविता जी अरेस्ट होते थे क्या? ये लोग ऐसी काम करते हैं। అంటే బీజేపీ పరిస్థితి ఏంటంటే నచ్చినోళ్ళు జేబులు ఉండాలి, నచ్చనోళ్ళు జైల్లో ఉండాలి. ఇది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కేసులు పెడుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల हमारे भाइयों से बहनों से एक ही बोलना, केसीआर साहब कभी भी बीजेपी से मिलने वाला नहीं है। वो एक सेक्युलर लीडर है, एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी। आप तमाम लोग इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए। वेंकटराम रेड्डी साहब को जिताने के लिए आप सब पूरी ताकत से कोशिश करिए। సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రబాబు మాట్లాడుతూ ముసుగు వీరుడు పరదాలు దాటి బయటికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ కు ఏ ఒక్కరూ స్వాగతం చెప్పకూడదని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఒకవేళ జగన్ కు సహకరిస్తే సీమకు అన్యాయం చేసిన వారు అవుతారని పేర్కొన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి, అందుకే జగన్ ను ఇక్కడికి రాకుండా జనం అడ్డుకోవాలన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. మీరు వచ్చారు, ఈ రోజు వస్తున్నాడు ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడేదో నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసొడవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? 2165 కోట్లు ఖర్చు పెట్టాడు, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టుల్ని రద్దు చేసిన నీచ చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.
ఎన్టీ రామారావు గారి ఆలోచన కరువు గడ్డని నీరిచ్చి రతనాల సీమగా చేయాలని ఆలోచించాడు. నేను ఆలోచించాను, ఒక కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు ఈ రాయలసీమకు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగునివ్వాలని నేను ఆకాంక్షించా. 2165 కోట్లంటే సాక్షి పేపర్ ఉంది ఇక్కడ, పనికి మాలిన అవినీతి పేపర్, అవినీతిలో పుట్టిన పేపరు, ప్రజల భవిష్యత్తు పైన విషం జిమ్మే పేపర్ అది, మిమ్మల్ని మోసం చేసే పేపర్ అది. ఇప్పుడు దానికి తోడుగా సోషల్ మీడియా ఒకటి పెట్టారు, ఉన్నది లేనట్టు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళా మోసం చేయాలని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. అన్నాడా లేదా? బొగ్గలు నిమిరాడా లేదా? తల మీద చెయ్యి పెట్టాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడిగుద్దులే కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దులే గుద్దులు, ఇప్పుడు బాధుడే బాధుడు. ఇప్పుడు ఎవరైనా మీరు బాగుపడ్డారా ఈ పాలనలో? మీ జీవితాలు మెరుగైనా ఈ పాలనలో? రానున్న లోక్సభ ఎన్నికల్లో 10 ఏళ్ల నిజం, 100 రోజుల అబద్ధం, 10 ఏళ్ల విషం పోటీ పడుతున్నాయని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్ అయితే 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ అని, 10 ఏళ్ల విషం బీజేపీ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్ నేతలతో ఆయన భేటీ అయ్యారు. లచ్చన భార్య ఇద్దరు కూడా మీటింగ్ పెట్టిండ్రు, లేడీస్ తోని. వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు, ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, కానీ 30 లక్షల పైచిలకు ఓటర్లను కలుసుడంటే ఈజీ ముచ్చట కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడి వాళ్ళం అక్కడ. మేడం పేరేంది? రజనీ గారు, రజనీ లక్ష్మారెడ్డి గారు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి, బాగా కష్టపడుతుంది మేడం. కానీ అభ్యర్థి అందరూ కూతురు కొడుకు అందరు తిరగాలి కాదు, ఎలక్షన్ అయ్యా. నేనేమంటున్నా, వాళ్ళ కుటుంబం ఎట్లయితే కష్టపడుతుందో మనం కూడా గులాబీ కుటుంబ సభ్యులందరం కూడా అంతే స్థాయిలో కష్టపడాలన్నదే నా ప్రార్థన మీ అందరితో. పాప పేరు భవానీ, తను కూడా బాగా, డాక్టర్ మౌనిక గారు, తను కూడా కష్టపడుతున్నది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు పోటీ ఎవరెవరికి జరుగుతుంది అంటే, 10 ఏళ్ల నిజానికి, 10 ఏళ్ల బీఆర్ఎస్ అనే నిజానికి, 100 రోజుల అబద్ధానికి, మరొక 10 ఏళ్ల విషానికి, ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది. 10 ఏళ్ల నిజం బీఆర్ఎస్, 10 ఏళ్ల విషం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యనే పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజుల అబద్ధం అని ఎందుకంటున్నా నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు. ఇప్పుడే మా కేతక్క ఏం చెప్పింది? కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు, ఏం దిక్కు లేదు, 1,00,000 రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు, మన్ను లేదు అని తిట్టిందా లేదా? ఉత్తానే తిడుతుండ్రు అయ్యాల ఆడబిడ్డలు. అటు ఆడబిడ్డలు నారాజున్నారు, ఇటు ఊర్లలకు ఓ మేడ్చెల్ల ఊర్లలకు ఓ రైతులు పొల్లు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా, 9 తారీఖు నాడు నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి ఆడవాయ్ డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రావట్టే. కానీ 2 లక్షల రుణమాఫీ లేదు, ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది. కనీసం మంత్రులు ఊళ్ళకు పోరు, అక్కడ కరువు వచ్చి రాళ్లవాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అందుకే నేను అనేది 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, మనస్ఫూర్తిగా ప్రార్థించేది, రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది. రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది. అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు, వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి బురిడి కొట్టించి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు.
బంగారం ఏడవాయ అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. మహాలక్ష్మి ఎక్కడవాయ నెలకు 2500 మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు. అదేవిధంగా పెద్ద మనుషులు 2000 ఏంది నేను 4000 ఇస్తా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జనసేన పార్టీకి 10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్. పర్యటనలో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించిన చంద్రబాబు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.